జాగరూకతతో చూసుకోకుండా ఇటువంటి మాటలు మాట్లాడడం నిర్లక్ష్యంగా ఉండి మనతో పాటు మాట్లాడుతున్నారు. శ్రీకాంత్ గారు, మనతో పాటు జనసేన కోర్ ఇన్ఛార్జి ఫార్మర్ ఎమ్మెల్యే టీవీ రామారావు గారు జాయిన్ అయ్యారు. నమస్కారం రామారావు గారు. సో మీరు మాట్లాడే ముందర ఒకసారి నిన్న టీడీపీ ఎమ్మెల్యేలు అక్కడ మాట్లాడారు. జరిగిన సంఘటన మీద సవాలు విసిరిన పల్లా శ్రీనివాసరావు గారేమో పత్తా లేకుండా పోయారు. వారి తరఫున వారి ప్రతినిధులుగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఏదో మేము ఒక 5గురిని అనుమతిస్తామని, యాజ్ ఇఫ్ దే ఆర్ టేకింగ్ కంట్రోల్ ఓవర్ ద లా అండ్ ఆర్డర్ వాళ్ళు చెప్పారు. పోలీసులు కూడా వచ్చి ఆడియన్స్ గ్యాలరీలో కూర్చొని ప్రేక్షక పాత్రలో జరుగుతున్నది చూశారు. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారో చూసి రామారావు గారి దగ్గరికి వెళ్ళారు. నువ్వు చేసిన పాపం పావనం కావాలంటే ఈ గోశాలకు వచ్చి ముప్పు నేలకు రాసి గోవులకు క్షమాపణ చెప్పి వెళ్ళమంటున్నా, మిగతా వాళ్ళకి కాదు. కరుణాకర్ రెడ్డి వెంటనే గోశాలకు వచ్చి నేలకు ముప్పు రాసి గోవులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. కరుణాకర్ రెడ్డి వెంటనే రైట్. రామారావు గారు చూశారు కదా, నిన్న టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. అక్కడ ఏమని జరిగిన సంఘటన అంతా మీరు తెలిసిన మొత్తం చూసినే. పల్లా శ్రీనివాసరావు గారు ఛాలెంజ్ చేశారు, ఇచ్చి ఓపెన్ డిబేట్కి సిద్ధమా, నేను అక్కడికి వస్తున్నాను, మీరు వస్తారా అని. మరి బహుశా ఫ్లైట్ టికెట్ దొరకలేదేమో ఆయన, మరి అది కూడా చెప్పలేదు టీడీపీ వాళ్ళు. సరే, కూటమి తరఫున మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా టీడీపీ ప్రతినిధి రావాలి. ఏమంటారు? కరుణాకర్ రెడ్డి ఇస్తున్న సవాల్ స్వీకరించడానికి కూటమికి వచ్చిన ఇబ్బంది ఏంటండి? కరుణాకర్ రెడ్డి గారి గురించి కొత్తగా తెలియాల్సింది ఏమీ లేదండి. ఆయన ప్రతిదీ కూడా మసిపూసి మారేడిగా చేస్తారు. చూసేటటువంటిది ఒకటి. సార్ మైక్ లేదు సార్, వినపడడం లేదు. వచ్చిందండి, వచ్చింది. మాట్లాడండి. ఆయన జరిగేది ఒకటి, జనానికి తెలియజేసేది ఒకటి. అంటే అక్కడ ఉన్నటువంటి దాన్ని పరిస్థితులు మార్చి చెప్పేటటువంటి చాలా గొప్ప వ్యక్తి అయిన. ఎందుకంటే ఆయన ఏదైతే అనుకుంటాడో ప్రజల్ని ఏ రకంగా వేమార్చాలో ఆయన బాగా తెలుసండి. అది ఇంతకుముందు మనం మరి మీరు ఎందుకు ట్రాప్లో పడ్డారు? ఆయన ట్రాప్లో మీకు తెలిసినప్పుడు మీకు మీ టీడీపీ స్టేట్ ప్రెసిడెంట్ ఆయన పడ్డారు. కూటమి తరఫున మీది బాధ్యత. ఇప్పుడు ఆయన టీడీపీ అధికార ప్రతినిధి వచ్చేటప్పుడు కూటమి ఆయన ఆడాల్సిన అవసరం లేదు కదా. నేను వస్తున్నాను, మీరు రెడీగా ఉన్నారు. ఈ తీరా మోసి ఈయన వస్తుంటే మళ్ళీ అక్కడ ఆపేసి బయట కూర్చొని గోవులకి కరుణాకర్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. ఎందుకండి ఒక టీటీడీ విషయానికి వచ్చేప్పటికి కూటమి ఇంత మిజరబుల్గా ఫెయిల్ అవుతుంది అడ్రస్ చేయడంలో? దీంట్లో ఫెయిల్ అవ్వడానికి ఏముందండి? ఆవులు చనిపోవటం అనేది ఆవులు నిజంగా చనిపోయి ఉంటే అది చాలా తప్పు. అది ఆ నిర్లక్ష్యం అనేది దాన్ని ఎవరు చేసినా ఒప్పుకోకూడదు. కానీ ఏంటంటే అక్కడ జరిగింది ఏంటి అనేది కొద్దిగా ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. జరిగింది ఆవులు చనిపోవటం, అంతకుమించి ఇంకేముందండి? అనుకున్న స్థాయిలో అంటే సీఎం గారికి బాధ్యత లేదనుకుంటున్నారా? ఇప్పుడు 43 ఆవులు చనిపోయి ఒకసారి మీ కోసం మళ్ళీ మీరు చూసిందే ఆయన ఈవో గారు రామలరావు గారు ఒక నిమిషం శ్రీకాంత్ గారు శ్రీకాంత్ మ్యూట్ చేయండి. ఆయన ఈవో శ్యామలరావు గారు ఏం మాట్లాడారు చూద్దాం ఒకసారి. అదే ముందర చైర్మన్ గారు కూడా మాట్లాడారు. ఆవులు ఉంటాయి, ఆరోగ్యం బాగాలేకుండా కొన్ని ఉంటాయి, వృద్ధాప్యం వచ్చిన ఆవులు చనిపోతా ఉంటాయి, ఏ ఇళ్ళలో మనుషులు చనిపోతాయి. ఇదా ఈ తరహా ఆన్సరా మీరు జనం కానీ భక్తులు కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంది? శ్యామలరావు గారు మాట్లాడింది కూడా చూసి మీ దగ్గర కొంత. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 43 గోవులు చనిపోయాయి. పోయిన సంవత్సరం 179 గోవులు చనిపోయాయి. పోయిన సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి 2025లో 43 గోవులు చనిపోయాయి. పోయిన సంవత్సరం అదండి. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. ఆయనే చెప్పాడు. చైర్మన్ గారేమో ఇంట్లో మనుషులు చనిపోవట్లేదు. అసలు మనుషుల ప్రాణాల మీద ఆయన అసలు లెక్కలేనట్టుంది. ఎందుకంటే లాస్ట్ టైం తొక్కిసలాటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరు పడితే వాళ్ళకి మేము క్షమాపణలు చెప్పాలన్నాడు. నేను ఇందాకే చెప్పినట్టు ఆయన ఒక బాధ్యతాయుతమైన కుర్చీలో కూర్చున్నారు. భక్తులకి ఆయన జవాబుదారి. వెంకటేశ్వర స్వామికి ఆయన నేరుగా ప్రతినిధి. ఎప్పుడైనా వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు మాట్లాడాలంటే ఈయనతోనే మాట్లాడతారు. నా అవతారం, నా అర్చామూర్తి అక్కడ ఉన్నాడు కదా, ఆయన ఎలా ఉన్నాడంటే ఈయనతో మాట్లాడి వెళ్తారు. మరి అంత పెద్ద బాధ్యత ఉంది ఆయన మీద, గౌరవం ఉంది. ఇలా మాట్లాడచ్చా? నిజంగా వాస్తవానికి
అవి చచ్చిపోయింది అనారోగ్యం కారణంగానో అశ్రద్ధ కారణంగానే పోయి ఉంటే అది మీరు చెప్పినట్టు ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. దాని మీద ఎవరైనప్పటికీ కూడా చర్యలు తీసుకోవాలి. కానీ అది వయసు అయిపోయినటువంటివి ఇలాంటివన్నీ కూడా ఆయన వివరించారు. మీరు ఒకసారి నెలకు 15 చొప్పున చనిపోతున్నాయని మీ ఈవో గారే, టీటీడీ ఈవో గారే చెప్పారు. ఆయన ఈవో ఉద్యోగం కన్నా రాజకీయ ఉద్యోగం ఎక్కువ చేస్తున్నారు. దాంతో ఈయనకు కూడా కోపం వచ్చేస్తుంది చైర్మన్ గారికి. ఆయన ఒకటి మాట్లాడతారు, ఈయన ఒకటి మాట్లాడతారు. సమన్వయం లేదనేది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. వీళ్ళు చేసిన తప్పిదానికి ఆయన వచ్చి క్షమాపణలు చెప్పుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏంటి, ఆయన వచ్చి క్షమాపణలు చెప్పారు కదా, ఇప్పుడు ఎందుకు రావట్లేదు సనాతన ధర్మ పరిరక్షకులు అని వీళ్ళందరూ అడుగుతున్నారు. ఆయన ఖచ్చితంగా ఏది మొదలు పెట్టరు. ఎక్కడ తప్పు జరిగితే నిజంగా మీరే చెప్పారు, అది ఖచ్చితంగా తప్పు జరిగినప్పుడు ఇది నా బాధ్యతగా నేను వహిస్తున్నాను, నేను సారీ చెప్తున్నానని చెప్పిన వ్యక్తి అయినా మహోన్నతమైన వ్యక్తి. అలాగే ఇక్కడ జరిగినప్పుడు అది ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారు. అది వాస్తవం అయితే అది ఖచ్చితంగా ఆయన దాని బాధ్యత వహిస్తారండి. ఇప్పుడు వాస్తవం ఏంటి, ఆయన చెబుతున్న లెక్కలతో సహా చెబుతున్నాడు. ఏమంటే పీసీఆర్ ఒకసారి ఆ లెటర్ చూపించండి, చూపిస్తే కానీ మన రామారావు గారు నమ్మేట్లేరు. వాళ్ళు అఫీషియల్గా సోషల్ మేనేజర్ ఇచ్చిన లెటర్ చూడండి. చూడండి ఎక్కడ నెలకి ఏ నెలలో ఎంతెంత అని చెప్పేసి అవి వాస్తవాలేనండి, అవి పోయినాయి కాబట్టి చెప్పారు. అది అనారోగ్యంగా కానివ్వండి, అశ్రద్ధ అనేది వేరే, అనారోగ్యం వేరే, అది వయసు అయిపోయిన తర్వాత పోయేది వేరే. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. రామారావు గారు ఇదేమన్నా మ్యాథమెటిక్స్? అనారోగ్యం కారణంగా ప్రతి నెల 15 మాత్రమే చనిపోతాయి. 15 సరిపోతుంది. అక్కడ కనిపిస్తుంది ఆయన చెప్పిన లెక్క కూడా అదే. 17, 18, 23 అనారోగ్యం. అదే సార్, ప్రతి నెల అనారోగ్యం. ఇప్పుడు మీరు మీరేంటి ఒక ఎలిగేషన్ లెవెల్ చేశారు. కరుణాకర్ రెడ్డి క్రైస్తవుడు, జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు, వాళ్ళకి ఆవులు గోవులు ఈ వ్యవహారాలు వాళ్ళకి ఏం తెలియవు, వాళ్ళు పూర్తి నిర్లక్ష్యం చేశారు. మరి మీరు వచ్చిన తర్వాత రెక్టిఫై చేస్తాం. ఇప్పుడు ఆయన చేసిన పాపాలన్నీ మేము మొయిట్లా అంటే ఏదేళ్ళు కడుక్కుంటూ కూర్చుంటారా? అలా ఎందుకు చేస్తామండి? అది కడుక్కోవాలి, తయారు చేసుకునే దాన్ని ఇవ్వలేకపోయారు. గోవులకి ప్రొటెక్షన్ మీరు ఎందుకు ఖచ్చితంగా చూపిస్తారండి, ఖచ్చితంగా చూపిస్తారు. అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దాని మీద దృష్టి పెడతారు. ఎక్కడైతే పొరపాటు జరిగితే, నిజంగా జరిగితే దాన్ని నిలదీయడానికి ఏనాడు ఆయన వెనకాడేది లేదండి. ఖచ్చితంగా దాన్ని పరిగణలో. శ్రీకాంత్ గారి ఎలిగేషన్ ఏంటో తెలుసా? నాగబాబు గారికి మంత్రి పదవి లేదు కాబట్టి ఆయన అలిగి క్యాబినెట్ మీటింగ్లకి రావట్లేదు అండ్ ఈ విషయం సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడలేదు. అది వేరే, ఇది వేరే. ఇప్పుడు ఆవులు చచ్చిపోవడానికైనా ఆయన పదవి ఇవ్వకపోవడానికి, ఆయన రాకపోవడానికి ఏమైనా సంబంధాలు ఉన్నాయండి? ఆయన అంటున్నారు. అదే అంటున్నానండి, మసిపూసి మారేడిగా చేయడం అనేది వాళ్ళకి తెలుసు, వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అది. రోజా గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దామండి. అంటే ఆ టైంకి ఇంకా రామారావు గారు జాయిన్ కాలేదు. ఒకసారి రోజా గారు మాట్లాడింది చూద్దాం. ఇదా మీ చిత్తశుద్ధి? ప్రజలందరూ గమనిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి. దేవుడితో పెట్టుకున్నందువల్ల పవన్ కళ్యాణ్ గారు రుచి చూశారట. చాలా వైల్డ్ ఎలిగేషన్ చేశారు. మీ రెస్పాన్స్ ఏంటండి? ఆవిడ ఐరన్ లెగ్ అండి. ఆవిడ గురించి ఏంటనేది వైసీపీ మొత్తం రుచి చూసింది. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయినట్టు మొత్తం ఈవిడ రుయ్యెట్టిన తర్వాత మొత్తం సర్వనాశనం అయింది. ఆయన గవర్నమెంటే పోయింది. అది ఎవరికి తెలియదు? అది ఐరన్ లెగ్ గురించి ఎవరు తెలియదు ఏం కాదు కదండి. అది అప్పటి నుంచి ఇప్పటివరకు మేము చూస్తూనే ఉన్నాం. ఏదో మాట్లాడాలి, ఇప్పటివరకు స్తబ్దతగా ఉంది కాబట్టి ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతో ఉన్నదాన్ని ఏదో భూతత్వంలో చూపిస్తడం తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు. ఏమన్నా వైసీపీ ట్రాప్లో పడిందా? వైసీపీ ట్రాప్లో ఎవరు పడరండి. వైసీపీ ట్రాప్లో పడుతూ ఉంటుందండి. అది జనం ఎవరు కూడా వాళ్ళు పాడు చేయక్కర్లేదండి. జనాన్ని పాడు చేస్తున్నారు కాబట్టి వాళ్ళే పాడు చేసుకుంటారు. 10 నెలలుగా మిమ్మల్ని తిరుపతి చుట్టూ తిప్పిస్తున్నారు. మీరు గమనించారో లేదో? వాళ్ళకి మరి దాన్ని మీరు గమనించి ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు అంటే కూటమి తరఫున మనం మాట్లాడాలి కాబట్టి మీరు కూటమి తరఫున ఉన్నారు కాబట్టి ఆయన ఛాలెంజ్ చేసినప్పుడు రావాలి కదా. తర్వాత ఆయన ఏమంటారు, అదే కూటమి ఎమ్మెల్యేలు ఏమంటారు అక్కడ వచ్చి 2000 మందితో వస్తానన్నాడు, మేము 5గురికి మేమే ఆయనతో మాట్లాడి మేము ప్రోటోకాల్ ఇస్తాం, సెక్యూరిటీ ఇస్తాం, మీరు రండి 5గురు రండి అని. ఆయన వస్తానన్నప్పుడు మీరు రావాలి. ఆ ఛాలెంజ్ ఏదో స్వీకరిస్తే అయిపోయింది. కానీ డిఫెన్స్లో పడుతుంది. అవునా? మీకేం అనిపించలేదు? శాంతి భద్రత సార్, ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ అకౌంటబుల్ టు డివోటీస్. మీరు భక్తులకి అకౌంటబుల్గా ఉండాలి. మీరు ఎందుకు ఒక క్లారిటీ తోటి ఒక ప్రకటన చేయలేకపోతున్నారు? ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? ఇప్పుడు జరిగిందని చెప్పారు, ఇప్పుడు నేనే ఉన్నాను, జరిగింది, దానికి నేను జరిగిన దానికి ఏంటి అనేది ఆలోచన లేకుండా
ఇప్పుడు ఏదైనా జరిగిన తర్వాత ఏమంటారు, ఎందుకు వేస్తారు ఎంక్వైరీ? జరిగింది కదా, చూసావు కదా, టీవీలో చూపించారు, ప్రత్యక్షంగా చూశారు చాలామంది, దాని మీద మళ్ళీ ఎంక్వైరీ ఏంటి అనేది అడగడానికి లేదు కదండి. ఖచ్చితంగా జరిగింది కాబట్టి అది మంచి ఎలా జరిగింది, చెడు జరిగిందా, జరిగితే ఎవరి వల్ల జరిగింది అనే దాన్ని రెక్టిఫై చేయాలని దాన్ని ఎంక్వైరీ చేయాలి కదండి. చెప్పగానే చేసేయడానికి ఆ నోటి మాటలకి వాళ్ళ సర్వెంట్లు కావు. మేము గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నాం, దీనికి కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉంటాయి. ఖచ్చితంగా ఆ నియమ నిబంధనల ద్వారా వెళ్తాం. జరిగింది ప్రజలకి భక్తులకి అయితే మీరు సర్వెంట్లేనండి. ఖచ్చితంగా వైసీపీ ఇప్పుడు మేము అదే చెప్తున్నాం కదా.